పీడిఎఫ్ ఇలా రిసీవ్ అవుతుంది అనమాట. ఓకే, స్క్రీన్ కనబడుతుంది కదా, మీకు పీడిఎఫ్ కనబడుతుంది కదా. ఇది పీడిఎఫ్ ఇలా రిసీవ్ అవుతుంది పీడిఎఫ్ మీకు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫోటోషాప్ తీసుకోండి అంతా. ఫోటోషాప్ ఓపెన్ చేసింది. ఓకే, ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత పీడిఎఫ్ పాత్ ఇవ్వండి. పీడిఎఫ్ పాత్ ఇచ్చి ఫస్ట్ ఏం చేయాలంటే ఇమేజ్ వితౌట్ ఇమేజ్ క్రాప్ చేసుకోవాలి. ఓకే, నేను ఒక పేజ్ క్రాప్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ యాజ్ యూజువల్ గా మీరు మీడియా బాక్స్ పెట్టుకోండి. ఇక్కడ మీడియా బాక్స్ చూడండి. మీడియా బాక్స్ పెట్టుకుని ఫస్ట్ ఇమేజ్ తీసుకోండి. ఓకేనా, ఇమేజ్ లేయర్కి వెళ్ళండి, ఫ్లాటరన్. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు క్రాప్ చేయాల్సింది విత్ ఇమేజ్ కాబట్టి ఇక్కడ మార్కింగ్స్ ఉంటాయి చూడండి. మార్కింగ్స్ దగ్గర నుంచి క్రాప్ చేసుకోవాలి. ఓకే, ఇంతకు అర్థమవుతుంది కదా. హలో, క్రాప్ చేసుకోండి. ఇక్కడ సో క్రాప్ చేసుకోండి. ఆల్ట్ ఐపి సో హైట్ అండ్ విడ్త్ ఎంత ఇచ్చాము నిన్న మనం? నిన్న హైట్ ఎంత ఇచ్చాము మనం? హైట్ ఎంత ఇచ్చాం, విడ్త్ ఎంత ఇచ్చాం? 900 1350. ఇక్కడ చూడండి. మీరు ఇమేజ్ కనుక హైట్ గా ఉంటే, పోర్ట్రైట్ అండ్ ల్యాండ్స్కేప్ తెలుసా మీకు? పోర్ట్రైట్ అంటే ఏంటి, ల్యాండ్స్కేప్ అంటే ఏంటి, ఐడియా ఉందా ఎవరికైనా? పోర్ట్రైట్ అంటేనేమో హైట్ ఎక్కువ ఉంటే పోర్ట్రైట్ అంటారు. ల్యాండ్స్కేప్ అంటేనేమో విడ్త్ ఎక్కువ ఉంటే ల్యాండ్స్కేప్ అంటారు. ఇప్పుడు ఈ ఇమేజ్ లో హైట్ ఉందా, విడ్త్ ఉందా? విడ్త్ ఎక్కువ ఉందా, హైట్ ఎక్కువ ఉందా? సో హైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది పోర్ట్రైట్ కాబట్టి మీరు ఏమి ఇవ్వాలంటే ఇక్కడ హైట్ వాల్యూ 1350 ఇవ్వాలి. ఒకవేళ విడ్త్ ఎక్కువ ఉంది అనుకోండి, విడ్త్ ఇక్కడ 900 ఇవ్వాలి. బేస్డ్ ఆన్ ఇమేజ్ ప్రకారం మీరు హైట్ అండ్ విడ్త్ డిసైడ్ చేయాలి. ఓకే, అర్థమైందా? సో హైట్ అండ్ విడ్త్ ఇచ్చాను అండ్ సేవ్ చేసుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ మనం ఎప్పుడు కూడా జేపీజీలో సేవ్ చేసుకోవాలి. సో నేను సేవింగ్ ఎలా చేస్తున్నానంటే పేజ్ 1 విత్ ఇమేజ్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే 01 అని తీసుకుంటా. వితౌట్ కంటెంట్ అయితే కనుక పేజ్ 1 తీసుకుంటా. ఓకేనా? సో నౌ ఇలా ఉంది. ఇప్పుడు మనము దీనికి ఎలా తీసుకోవాలి, కంటెంట్ ఎలా డిలీట్ చేయాలి చూడండి. ఇక్కడ వీ కెన్ డూ ఫోటోషాప్ లోనే చేయొచ్చు. సో ఫోటోషాప్ లో ఎలా చేయాలంటే దీన్ని చూడండి. ఇక్కడ ఈ డేటాను తీయాలి అంటే
రైట్ క్లిక్, ఫిల్ కంటెంట్ అవేర్ అనే ఆప్షన్ ఉంటుంది, కంటెంట్ అవేర్ చేయాలి ఇక్కడ. కొంచెం కొంచెం తీసుకోండి ఇక్కడ డిలీషన్, ఎందుకంటే కలర్ తీసుకుంటుంది కాబట్టి. ఫిల్ కంటెంట్ అవేర్. సో ఇది అవ్వట్లేదు ఇక్కడ, సో అందుకని పీడిఎఫ్ అయినా డిలీట్ చేయాలి. సో మనం పీడిఎఫ్కి వెళ్దాం. ఫోటోషాప్ లో డిలీట్ అవ్వట్లా, పీడిఎఫ్కి వెళ్దాం మనం. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ రైట్ సైడ్ నా ఎడిట్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ, ఎడిట్ పీడిఎఫ్. దానికంటే ముందు మీరు పేజ్ ఎక్స్ట్రాక్షన్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఎక్కువ పేజెస్ ఉండటం వల్ల లోడ్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఒక పేజ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకే, ఓకే ఇది ఒక పేజ్ అనమాట. సో ఈ ఒక పేజ్ని సేవ్ చేసుకోండి. సో నేను ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాను, 1.pdf అని సేవ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ పేజ్ కి మనకి ఫస్ట్ ఫాంట్స్ ఏమన్నా చూసుకోండి ఇక్కడ, ఎడిట్ పీడిఎఫ్. చూసారా అక్కడ ఎన్ని బాక్స్లు వచ్చినాయి చూసారా? ఇందులో మనకి ఇది ఏ ఫాంట్ ఉంది చూడ ఇక్కడ, విటిసి సండే కామిక్స్ అని కనబడుతుందా మీకు రైట్ సైడ్ నా? వాటర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ, వాటర్ మీద క్లిక్ చేస్తే మారుతుంది చూడండి ఇక్కడ, క్లిక్ చేయండి. ఇప్పుడు అదే నేను ఇక్కడికి వెళ్దాను, వేరేది మారింది ఇక్కడ, క్యాబ్రిటో శాంసన్ మారిందా? మారుతుంది కదా. సో ఇక్కడ చూడండి డూ యూ నో దగ్గర డీకే జెలివియన్ సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ. సో మీరు ఏం చేయాలంటే పీడిఎఫ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్స్ అన్ని నోట్ చేసుకోవాలి, దేనికి ఏ ఫాంట్ వస్తుందో నోట్ చేసుకోవాలి. ఓకేనా, అర్థమైందా? తర్వాత టెక్స్ట్ డిలీట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ. సో మనకి ఇది వద్దు అనుకుంటే, అంటే మనం కంటెంట్ తీసేయాలి ఇప్పుడు, టెక్స్ట్ కంటెంట్ తీసేయాలి. మనం ఆల్రెడీ విత్ కంటెంట్ తో క్రాప్ చేసాము, ఇప్పుడు వితౌట్ కంటెంట్ క్రాప్ చేయాలి కాబట్టి డిలీట్ చేయండి. ఏదైతే మనం టెక్స్ట్ ఉందో దాన్ని డిలీట్ చేసుకోవాలి. పోతుంది కదా, కనబడుతుంది అందరికి. సో ఇలాగా డిలీట్ చేసుకోవాలి. సో ఓకే, ఏ డిలీట్ అవ్వకపోతే కంటెంట్ ఏదైతే డిలీట్ అవుతుందో అది డిలీట్ చేసుకోండి. ఇట్లాగా అన్ని కూడా అన్ని ఆప్షన్స్ డిలీట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వాటర్ ఫాల్ సెలెక్ట్ అయ్యింది, డిలీట్ అయ్యింది. దాని మీద క్లిక్ చేయండి, డిలీట్ చేయండి. అలాగే ఓషన్ మీద క్లిక్ చేయండి, డిలీట్ చేయండి. డిలీట్. ఓకేనా. సో ఇలాగా డిలీట్ చేసి, నేను ఒకైనా డిలీట్ చేశాను, తర్వాత మిగతా డిలీట్ చేసుకోండి. ఓకే, దీన్ని సేవ్ చేసుకోండి. సో ఇది మనకు వచ్చింది, దీన్ని ఫోటోషాప్ లో ఓపెన్ చేయండి ఇప్పుడు. పేజ్ 1.pdf. సో మనం ఏదైతే విత్ కంటెంట్ తో హైట్ అండ్ విడ్త్ ఇచ్చామో అలాగే ఇది కూడా ఇవ్వాలి, అదే సేమ్ హైట్ సేమ్ విడ్త్ ఇవ్వాలి.
సో ఈ లేయర్ లోకి వెళ్ళండి, లేయర్ ప్లాట్రన్, సో క్రాప్ చేసుకోండి. ఎగ్జాక్ట్ క్రాప్ చేసుకోండి, డేటా ఏది కూడా డిలీట్ అవ్వకూడదు, క్రాప్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకేనా? ఇప్పుడు దీని సైజ్ ఎంత ఇచ్చాము ఇంతకుముందు? మనం ఏది ఎక్కువ ఉంది? 1350. ఓకేనా? సో ఇప్పుడు ఇది వితౌట్ కంటెంట్ కాబట్టి నేను ఇక్కడ పేజ్ 1 అని సేవ్ చేసుకుంటాను అనమాట. ఓకే, సో ఇలా క్రాప్ చేసుకోవాలి. ఫాంట్స్ అన్ని నోట్ చేసుకున్న తర్వాత ఇలా క్రాప్ చేసుకోవాలి. ఓకే, ఎక్కడ వరకు క్లియరా? డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగండి. వెరీ వెరీ సింపుల్. పీడిఎఫ్ ఇచ్చిన తర్వాత విత్ కంటెంట్ తో ఒక ఇమేజ్, వితౌట్ కంటెంట్ తో ఒక ఇమేజ్ క్రాప్ చేసుకోవాలి. ఫాంట్స్ అని నోట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు పేజ్ రెడీగా ఉంది, నేను ఒక లైన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. చెప్పండి. మనకి మరి బ్యాక్గ్రౌండ్ లో మ్యాచ్ చేయాలి కదండి, ఆ ఇమేజ్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మనం టెక్స్ట్ ని మనం ఏం చేస్తాం, చేసుకోవచ్చు. అంటే ఫోటోషాప్ లో చేయాలి కదా ఇమేజ్ అయితే. మీరు మీరు ఇమేజ్ క్రాప్ చేస్తున్నారు, మీరు ఫోటోషాప్ లో ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మన కింద కంటెంట్ అవేర్ అని ఇస్తే వేరే కలర్స్ కూడా వస్తున్నాయి. అంటే కొన్ని పీడిఎఫ్స్ అలాగే వస్తాయి. అలా వచ్చినప్పుడు పీడిఎఫ్ నుంచి డిలీట్ చేయాలి. మీ ఇష్టం అది. మీరు ఫోటోషాప్ లో కరెక్ట్ గా టెక్స్ట్ డిలీట్ చేస్తానంటే డిలీట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. బట్ కాకపోతే ఏది కూడా డిలీట్ అవ్వకూడదు. ఓకేనా? ఇప్పుడు ఇమేజ్ అయితే కనుక ఫోటోషాప్ లో రావట్లేదు, టెక్స్ట్ కలర్ అనేది మనకి డిలీట్ చేసినప్పుడు కలర్ వచ్చేస్తుంది, అవునా? అందుకని ఏం చేయాలంటే యాక్రోబాట్ పీడిఎఫ్ లో అయితే ఏ టెక్స్ట్ కి ఆ టెక్స్ట్ మనకి బాక్సెస్ ఉంటాయి, ఆ బాక్సెస్ డిలీట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. అది అందుకే అడోబ్ యాక్రోబాట్ ఇన్స్టాల్ చేయమని. ఓకేనా? సో మాక్సిమం కొన్ని అయితే ఈజీగా డిలీట్ అవుతాయి ఫోటోషాప్ లో. డిలీట్ అవునప్పుడు మనం ఏం చేయాలంటే పీడిఎఫ్ లోనే డిలీట్ చేసుకోవాలి. ప్రిఫరెన్స్ పీడిఎఫ్ అయితేనే బాగుంటది, మనకి ఏ ఇష్యూ ఉండదు, బాక్సెస్ చక్కగా ఉంటాయి, బాక్స్ సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు. ఫోటోషాప్ అయితే క్రాప్ చేయాలి, దాన్ని ఫిల్ చేయాలి, కొంచెం వర్క్ ఉంటుంది అనమాట. మీరు ప్రిఫర్ పీడిఎఫ్ అయితేనే బాగుంటది. సో ఇప్పుడు మీరు క్రాప్ చేసుకున్నారు కదా, క్రాప్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే 1 minute అండి, ఫైల్ ఇస్తాను మీకు, ఒక ఫైల్ ఇస్తాను మీకు.
చూడండి ఇక్కడ ఫిక్స్ లేఅవుట్ ఫోల్డర్ స్ట్రక్చర్ చూడండి ఒకసారి. మెటా ఎన్ఎఫ్ ఓఈబిపిఎస్ కామన్. దీని లోపల చూడండి ఫాంట్స్, ఇమేజెస్, స్టైల్స్, టెక్స్ట్. ఈ స్ట్రక్చర్ మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఈపబ్ చేస్తున్నారు కదా మీరు ఆల్రెడీ. ఈపబ్ చేస్తున్నారా? చేస్తారు కదా ఈపబ్. ఇక్కడ ఫాంట్స్ అన్ని కూడా ఫాంట్ ఫోల్డర్ లో పెట్టండి. మనం ఏవైతే అక్కడ నోట్ చేసుకున్నాం అవి ఓపెన్ సోర్స్ గూగుల్ డౌన్లోడ్ చేసి ఫాంట్స్ అన్ని కూడా ఫాంట్ ఫోల్డర్ లో పెట్టుకోండి. ఓకే. తర్వాత మనం క్రాప్ చేసిన ఇమేజెస్ అన్ని కూడా ఇమేజెస్ ఫోల్డర్ లో పెట్టుకోండి. విత్ ఇమేజ్, వితౌట్ ఇమేజ్ సారీ చెప్పండి. మీరు ఇక్కడ నోట్ చేసుకుంటారు కదా, మనకి రైట్ సైడ్ నోట్ చేసుకుంటారు కదా. ఒకసారి గూగుల్కి వెళ్ళి గూగుల్లో ఫైండ్ చేయండి అదేంటనేది ఫాంట్ అనేది. వీకేసీ సంథింగ్ ఏదో ఫాంట్ వచ్చింది కదా ఇంతకు ముందు. ఆ ఫాంట్ ఫైండ్ చేయండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిబ్రీ అనుకున్నాము. డైరెక్ట్ గా గూగుల్కి వెళ్ళిపోయి క్యాలిబ్రీ ఇవ్వండి. క్యాలిబ్రీ ఫాంట్, లేదంటే ఇంకో ఫాంట్ ఇవ్వండి. ఏ ఫాంట్ అని ఇక్కడ ఇవ్వచ్చు. హెల్వెటికా మీరు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి. హెల్వెటికా ఫాంట్ డౌన్లోడ్ ఎట్లాగా. హెల్వెటికా సంబంధించిన ఫాంట్స్ అన్ని వస్తే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఫాంట్ ఫ్రీ డౌన్లోడ్స్. డైరెక్ట్ గా గూగుల్లో డౌన్లోడ్ చేసుకోండి ఫాంట్స్ అన్ని కూడా. డౌన్లోడ్ చేసుకుని ఫాంట్ ఫోల్డర్లో పెట్టుకోండి. క్రాప్ చేసిన ఇమేజెస్ అన్ని కూడా జేపీజీ లో వితౌట్ టెక్స్ట్ మాత్రం పెట్టుకోండి. స్టార్టింగ్ చేసేటప్పుడు విత్ పెట్టుకోండి, వితౌట్ పెట్టుకోండి. వన్స్ మ్యాచ్ అయిన కంటెంట్ అంతా మ్యాచ్ అయిన తర్వాత విత్ కంటెంట్ తీసేయాలి. ఎందుకంటే కంటెంట్ మనం మ్యాచ్ చేయాలి కాబట్టి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఇమేజ్ ఫోల్డర్ అయిపోయింది. నెక్స్ట్ స్టైల్స్ చూడండి. ఈచ్ పేజ్ కి సిఎస్ఎస్ ఫైల్ ఉంటుంది. ఓకేనా? ఈచ్ పేజ్ కి ఒక సిఎస్ఎస్ ఉంటుంది. సిఎస్ఎస్ చూడండి ఒకసారి. సిఎస్ఎస్ లో చూడండి ఇక్కడ మన కోడింగ్ స్ట్రక్చర్ చూడండి ఒకసారి. HTML లో టెక్స్ట్ లో మొత్తం HTMLs ఉంటాయి. ఇక్కడ చూడండి మనం డివ్ ఐడి, ప్రతి దానికి కూడా డివ్ ఐడీలు ఇవ్వాలి. ఏ HTML అని తీసుకోండి మీరు, డివ్ లో ఇవ్వాలి. ఏదైనా తీసుకోండి. చూడండి ఇక్కడ డివ్ ఐడి లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4, లైన్ 5, లైన్ 6 అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇక్కడ చూడండి. ఏ లైన్ కి ఒక క్లాసు, దీనికి ఒక క్లాసు, దీనికి ఒక క్లాసు, దీనికి ఒక క్లాస్ ఇవ్వాలి. ప్రతి దానికి క్లాస్ ఇవ్వాలి. ఇది ఒకటి సింగిల్ లైన్ కాబట్టి సింగిల్ లైన్ ఇచ్చుకోవచ్చు. బట్ కిందవి ఆప్షన్స్ కాబట్టి ఇది సపరేట్, ఇది సపరేట్ ఇవ్వాలి క్లాసెస్. లేదు, నేచురల్ అనేది ఒక లైను, ఐస్బర్గ్ ఒకటి, ఇదొకటి, రివర్ ఒకటి. అంటే ఇక్కడ ఎన్ని వస్తాయి మనకి? ఒక క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ వస్తాయి. అవునా? ఇప్పుడు ఇక్కడ చూడండి, కోడింగ్ లో మనం చేసే పేజ్ 1 అయితే పేజ్ 001 ఐడిలో పేజ్ 001 ఇవ్వాలి. ప్రతి దానికి ఒక డివ్ ఇవ్వాలి. సెక్షన్ ఇచ్చి, చాప్టర్ ఇచ్చి, చాప్టర్ ఇచ్చి, డివ్ అనేది ప్రతి దానికి ఇవ్వాలి. ప్రతి పేజ్ కి డివ్ ఇవ్వాలి. ఆ డివ్ లో పేజ్ నెంబర్ ఇవ్వాలి. ఓకేనా? ఇట్లాగా ఇవ్వాలి పేజ్ నెంబర్ కూడా. ఎందుకంటే సిఎస్ఎస్ ఇలాగే రాసాం కాబట్టి ఇలాగే ఇవ్వాలి మీరు. ఓకేనా? సో లెటర్స్ ఇప్పుడు నేను ఒక చేస్తున్నాం అనుకున్నా, ఒక పేజ్ చేస్తాము. చూడండి ఒకసారి. సో ఇక్కడ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పేజ్ 1 చేస్తున్నాం అనుకున్నాం. ఓకేనా? డౌట్ ఉంటే అడగండి. HTML కోడింగ్ స్టార్ట్ చేశాను నేను. సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడ సేవ్ చేసుకోండి. HTML సేవ్ చేసుకోండి. సో పేజ్ 0001 లెటర్స్ సే 1 అనుకుందాం. లో
వీడియో నేను బయట సేవ్ చేసుకుంటున్నాను. .xhtml లో సేవ్ చేయండి. ఓకేనా? సో నేను ఇది చాప్టర్ 1 అని పెట్టుకుంటాను. చాప్టర్ 1 లేదా పేజ్ 1 అని పెట్టుకుంటాను నేను ఇక్కడ. ఓకే, సో ప్రతి పేజ్ కి మీరు ఇలా క్రియేట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఫస్ట్ లైన్ నేను క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఫస్ట్ లైన్ ఏముంది చూడండి ఇక్కడ పీడిఎఫ్. 1 మినిట్. ఇది ఫస్ట్ డిలీట్ చేసాం కాబట్టి మనం సో ఫస్ట్ పేజ్ లో ఏముంది ఇక్కడ డ్యూ లో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ డ్యూ పెట్టుకోవాలి. డ్యూ ఐడి ఈక్వల్ టు డ్యూ క్లోజ్. ఓకే, ఆ డ్యూ క్లోజ్ లోపల ఐడి ఇవ్వాలి. ఏమైనా ఐడి ఇవ్వాలి? పేజ్ 001. ఇక్కడ HTML ఏమి ఇచ్చారు? పేజ్ 001. అలాగే సేమ్ మీరు చేసేటప్పుడు పేజ్ డ్యూ ఐడి 001 ఇచ్చారు కదా. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ ఏముంది? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది అనుకుందాం, దీన్ని తీసుకోండి. లైన్ 1 అనుకుందాం దీన్ని. లైన్ 1. సో p క్లాస్ ఈక్వల్ టు లైన్ 1. ఓకే, p క్లోజ్. సో లైన్ 1 అయిపోయిందా? సో అలాగే లైన్ 2. నెక్స్ట్ వచ్చేది లైన్ 2. ఇది లైన్ 2. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. హలో, సింపుల్ కోడింగ్ చూడండి ఇక్కడ. లైన్ 2 లో నెక్స్ట్ లైన్ పెట్టుకుంటాం. తర్వాత అంటే మనం ఇమేజ్ లో ఏ అలాగే క్యాప్చర్ చేసాం కదా, మనం వితౌట్ టెక్స్ట్ డిలీట్ చేసిన దాంట్లో ఏ అట్లాగే పెట్టినప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఆ టెక్స్ట్ దీని పక్కన వస్తుంది కోడింగ్ ఇప్పుడు చేసేటప్పుడు. అర్థమైందా? ఒకవేళ ఇది మీరు డిలీట్ చేశారనుకోండి, డిలీట్ చేస్తే ఏం చేయాలంటే ఇప్పుడు ఏ అనేది సపరేట్ లైన్ అవుతుంది మళ్ళీ, ఎందుకంటే అలైన్మెంట్ మ్యాచ్ అవ్వదు కాబట్టి. ఏ కనుక మీరు డిలీట్ చేస్తే సపరేట్ లైన్ అవుతుంది. సో మీరు లైన్ నెంబర్ 2 ఏ p క్లోజ్, అది లైన్ 3. అర్థమైందా? ఒకవేళ ఏ డిలీట్ చేయలేదు అనుకోండి, అది ఇమేజ్ లో అలాగే ఉంటుంది. పక్కన కంటెంట్ మాత్రం లైన్ 2 అని తీసుకోండి. లేదు మీరు డిలీట్ చేశారు అనుకుంటే ఏ సపరేట్ తీసుకోవాలి, పక్క సపరేట్ తీసుకోవాలి. ఓకేనా? మాక్సిమం ఎవరు డిలీట్ చేయరు. ఒకవేళ మీరు డిలీట్ చేస్తే మాత్రం సపరేట్ గా తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లైన్ 4. ఓకే, నెక్స్ట్ అలాగే ఇవి 3 తీసుకోవాలి. వీటికి సపరేట్ గా తీసుకోవాలి. వీటికి ఈ క్వశ్చన్ మార్క్, ఇది టిక్ మార్క్ అనేది ఇంటరాక్టివిటీ అనమాట. అది జేఎస్ రాయాలి సపరేట్. మీరు చేయాల్సిన ఫస్ట్ ఇవి క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీని ఎలా రాయాలి చెప్పండి ఒకసారి నాకు. ఎవరైనా చెప్పండి. ఇది వీటిలో లిస్టులు ఉండవండి, అన్ని లైన్ 1 లైన్ 2 లైన్ 2. నేను రాస్తున్నాను చూడండి. ఇప్పుడు లైన్ 5 4 5 6 7. అర్థమైందా? ఇప్పుడు వీటికి సిఎస్ఎస్ రాయాలి. ఇప్పుడు సిఎస్ఎస్ ఎలా రాయాలంటే, ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ డిలీట్ చేసాం కదా. ఫస్ట్ క్వశ్చన్ డిలీట్ చేసినప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ రావాలి. ఫస్ట్ ఏంటిది? ఇక్కడ ఇందులో
టూ వాటర్ డియర్ వాటర్. ఓకే, ఈ టూ వాటర్ డియర్ వాటర్ అనేది ఇక్కడికి రావాలి, ఎందుకంటే ఒరిజినల్ పీడిఎఫ్ లో అలాగే ఉంది కాబట్టి. సిఎస్ఎస్ లో మీరు ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకో. సో ఇక్కడ పిక్చర్ లేఅవుట్ అని పెట్టుకుంటాను, ఎఫ్ఎక్స్ఎల్. ఇందులో నేను కాపీ చేసుకుంటాను, మొత్తం కాపీ చేసుకున్నాను, పేస్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం ఫాంట్స్ అన్ని తెలియదు కాబట్టి ఫాంట్స్ డిలీట్ చేసే, ఓల్డ్ ఫాంట్స్. ఇమేజెస్ లో మనం క్రాప్ చేసిన ఒక్క ఇమేజే కాబట్టి ఆ ఒక్క ఇమేజ్ ని పెట్టుకుని మిగతా డిలీట్ చేసే. ఓకేనా? సో ఇప్పుడు నేను క్రాప్ చేసిన ఇమేజెస్ ఉన్నాయి కదా, క్రాప్ చేసిన ఇమేజెస్ ని దాంట్లో పెట్టుకుంటా. చూడండి, కనపడుతుంది అందరికి? ఓకేనా? ఈ రెండు మనం క్రాప్ చేస్తున్నాం, ఓల్డ్ డిలీట్ చేసి మనం క్రాప్ చేసి పెట్టుకున్నాం. ఓకేనా? నా సిఎస్ఎస్కి వెళ్దాం. సిఎస్ఎస్ లో మనం పేజ్ రన్ చేస్తే మిగతా సిఎస్ఎస్ లో ఏమీ అవసరం లేదు. ఓకే, డిలీట్ చేసుకుందాం. సో నౌ పేజ్ 1 సిఎస్ఎస్ నా దగ్గర ఏముంది, అలాగే హెచ్టిఎంఎస్ లో కూడా H1 తప్ప ఇది ఉండకూడదు. సో ఇలాగే మీరు క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఆల్రెడీ పేజ్ 1 హెచ్టిఎంఎల్ క్రియేట్ చేసాము. సో ఆ హెచ్టిఎంఎల్ ఇక్కడ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ హెచ్టిఎంఎల్ ఆల్రెడీ క్రియేట్ చేసాం ఇక్కడ. సో దీన్ని మనం క్రియేట్ చేసిన దాన్ని పెట్టుకోవాలి ఇక్కడ, రీప్లేస్. ఓకే, నేమింగ్ మీరు ఎలా ఇచ్చుకుంటే అది మీ ఇష్టం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిఎస్ఎస్ రాయాలి. సిఎస్ఎస్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. పేజ్ 1 సిఎస్ఎస్ లో సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏమేమి ఉంది ఇక్కడ మనకి ఇమేజ్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే విత్ కంటెంట్ పెట్టుకోవాలి. విత్ కంటెంట్ నెంబర్ ఎంత? ఓకేనా? ఇప్పుడు జస్ట్ నేను ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూసారా, ఐడి మనకి క్యాపిటల్ పి ఉంది, ఇక్కడ క్యాపిటల్ పి ఉంది, ఎలాంటివి చూసుకోవాలి. ఓకే, గివ్ పేజ్ 001. ఇక్కడ క్లాస్ కూడా అప్లై చేయాలి. చూడండి, క్లాస్ కూడా అప్లై చేయాలి అండ్ సెక్షన్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ చాప్టర్ అయితే చాప్టర్ ఇవ్వండి, సెక్షన్ అయితే సెక్షన్ ఇవ్వండి. చాప్టర్ అంటే మన మిడిల్ లో ఉన్న పేజెస్ చాప్టర్ రాసుకోవాలి. వచ్చిందా?
బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చి చూసారు ఇక్కడ. సో మన కంటెంట్ అంతా పైన ఉంది చూసారు ఇక్కడ. హలో, అర్థమైంది ఈ పాయింట్? HTML లో యాడ్ చేయండి, ఐడి యాడ్ చేయండి, క్లాస్ యాడ్ చేయండి, లోపల మనకు కావాల్సిన డేటా పెట్టుకోండి ఇక్కడ. సో ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ఈ కంటెంట్ ని పెట్టాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ 1 తీసుకుందాం. లైన్ 1 లో లైన్ 1. సో లైన్ 1 నేను జస్ట్ తీసుకున్నాను, CSS లో యాడ్ చేసుకుంటుంది. ఓకే, ఇమేజ్ లో లైన్ 1 యాడ్ చేశాను. నేను ప్రస్తుతానికి ఫాంట్ అప్లై చేయాల. మనం ఫాంట్ తీసుకున్న తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఫాంట్ మనం డౌన్లోడ్ చేయలేదు కాబట్టి ఫాంట్ అప్లై చేయలేదు. లెటర్స్ లైన్ 1 పెట్టాను, డీటెయిల్స్ పెట్టాను. చూడండి ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది చూసారా? ఓకేనా. ఇప్పుడు దీనికి మనకి ఇక్కడ ఎలా ఉంది, పెద్దగా ఉంది, ఫాంట్ సైజ్ పెద్దగా ఉంది, కలర్ గ్రీన్ ఉంది. సో నేను ఏం చేస్తానంటే కలర్ యాడ్ చేయాలంటే ఫోటోషాప్ లో కలర్ తీసుకుంటుంది తెలుసా మీ అందరికి? కలర్ పికింగ్ ఉంటుంది తెలుసా? ఓకే, చూడండి ఇక్కడ కలర్ పిక్కర్ ఉంటుంది. కలర్ పిక్కర్ తో మనం కరెక్ట్ కలర్ తీసుకోవాలి, ఎగ్జాక్ట్ కలర్. సో కింద కలర్ కోడ్ ఉంటుంది. ఆ కలర్ కోడ్ కాపీ చేసుకుని CSS లోకి వెళ్ళి కలర్ కలర్ ఇవ్వాలి. ఓకే, నువ్వు కలర్ చేంజ్ చేశారు ఇక్కడ. ఫాంట్ సైజ్ పెంచుకోవాలి. ఫాంట్ సైజ్ నేను జస్ట్ 100 px ఇస్తున్నాను చూడండి. సో 100 px ఎక్కువైంది కాబట్టి 80, 70 or 80 ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి లెఫ్ట్ ఎక్కువ ఉంది కాబట్టి లెఫ్ట్ ఏం చేయాలంటే మనం పెంచుకోవాలి 130. సో ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి 150, 160, లేకపోతే 160. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఇక్కడ ఫాంట్ సైజ్ సరిపోలేదు, 90 ఇవ్వండి. సో 90 మరీ పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ వర్డ్ స్పేసింగ్ అవి తీసేయండి. ఫస్ట్ మీకు కావాలంటే పెట్టుకోండి, లేదంటే తీసేయండి. ఓకే, సో ఫాంట్ తగ్గించుకోండి. ఇక్కడ 70 ఫాంట్ సైజ్. సో 75. ఓకే, ఇప్పుడు చూడండి స్ట్రైట్ గా ఉందా? స్ట్రైట్ గా ఉంది కాబట్టి ఏం చేయాలంటే టాప్ తగ్గించుకోవాలి. ఎందుకంటే పైకి వెళ్ళాలి కాబట్టి టాప్ తగ్గించుకోవాలి. 150 ఇస్తున్నాను ఇంకా. సో 150 కూడా చాలు. సో 130 చూసారు కదా. మీరు ఫాంట్ అప్లై చేశారు అనుకోండి, ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే అంతా అయిపోయింది
అంతా మ్యాచ్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను పేజ్ 1 అన్నాడు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసేయాలి కాబట్టి పేజ్ 1 పెడతాను. పేజ్ 1 అని పెట్టినప్పుడు ఏమవుతుందంటే సో పేజ్ 1 అని పెట్టాను. ఇక్కడ పేజ్ 1 చూడండి ఏమవుతుంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉందా పోయిందే. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. లైన్ 2 ఒకటి చేద్దాము. లైన్ 2 చేస్తే మీకు అర్థం అవుతుంది. లైన్ 2 క్రాప్ చేస్తున్నాను, కాపీ చేస్తుంటే ఇక్కడ లైన్ 2. సో లైన్ 2, సో లైన్ 2 కలర్ లేదు కాబట్టి కలర్ తీసేస్తా. ఫాంట్ వెయిట్ బోల్డ్ ఉన్నట్టుంది, సో ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇస్తా. ఓకే, ఇక్కడ చూసారా, ఇక్కడ ఉంది కదా పీడిఎఫ్ లో ఇది బోల్డ్ ఉంది, అవునా? సో మీరు అవుట్పుట్ చూడండి ఒకసారి. ఏ ఉందా, సారీ, లైన్ 2 కదా, లైన్ 3 అనమాట. సో ఫాంట్ ఎక్కువ ఉంది కాబట్టి, ఫాంట్ సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి 40. సో మనం మ్యాచ్ చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలి, 001 పెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి కాబట్టి ఎక్కువ ఉంది, సో 20. సో డౌన్ అవ్వాలి కాబట్టి టాప్ పెంచాలి ఇక్కడ. సో 250, 300, 320. సో 320 ఎక్కువ అవుతుంది కాబట్టి 320 ఎక్కువ అవుతుంది కాబట్టి 300. లెఫ్ట్ ఎక్కువ ఉంది కాబట్టి తీసుకుంటాను నేను 140. 140 కూడా ఎక్కువ 100. 120. సో 130. మ్యాచ్ అయిందా? మ్యాచ్ కదా. మీరు ఫాంట్ అప్లై చేస్తే ఇష్యూ కూడా రాదు, కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఫాంట్ అప్లై చేస్తే. సో నౌ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏం చేస్తాను నేను ఇక్కడ, సో ఏం కొంచెం డౌన్ దిగాలంటే టాప్ పెట్టాలి. టాప్ ఎంత ఉంది ఇక్కడ, 290. సో 320. 300 is enough. 300 సరిపోదు, 310. ఓకేనా? ఇలాగా మీరు అప్లై చేయాలి. పిక్సెల్ లేఅవుట్ అంటే ఏ పేజ్ కాకపోతే అలా అప్లై చేయాలి. మీకు ఫాంట్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీ ఫాంట్ అప్లై చేస్తే ఈ పీడిఎఫ్ లో ఎగ్జాక్ట్ గా ఎలా ఉందో అలాగే వస్తుంది. ఈ సింబల్స్ అన్ని కూడా అలాగే వస్తాయి, వాటర్ కానీ అవి కానీ మొత్తం అలాగే వస్తాయి. ఫాంట్ అప్లై చేయాలంటే ఫాంట్ డౌన్లోడ్ చేయాలి. ఒక్క నిమిషం, పీడిఎఫ్ లో ఫాంట్ అప్లై చేయాలి. సో పీడిఎఫ్ ఓపెన్ చేశాను, ఫాంట్ తీసుకుంటున్నాను చూడండి. నేను ఒకదానికి అప్లై చేస్తాను చూడండి. ఇది కాదు, ఒరిజినల్ పీడిఎఫ్ ఓపెన్ చేసుకోవాలి. సో ఒరిజినల్ పీడిఎఫ్ లో నేను ఫాంట్ తీసుకుంటున్నాను, ఒక ఫాంట్. చూడండి దీనికి ఏ ఫాంట్ ఉంది, లెటర్స్తే దీనికి ఫాంట్ చూసుకోండి ఒకసారి. రీడ్ ద క్లూస్ అండ్ టిక్ ద కరెక్ట్ ఆన్సర్ అని ఫాంట్ ఉంది కదా, దాని ఫాంట్ చూసుకోండి ఒకసారి. పీడిఎఫ్ లోడ్ అవుతుంది. సో వితౌట్ ఫాంట్ అర్థమైంది అందరికి? వితౌట్ ఫాంట్ ఇక్కడ వరకు అర్థమైంది కదా. Hmm?
ఇది టైం తీసుకుంటుంది. చూడండి ఇక్కడ రీడ్ అనే దానికి ఏ ఫాంట్ వచ్చింది ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాబ్రిటో సాన్స్ కనపడుతున్నా మీకు రైట్ సైడ్. సో నేను ఏం చేస్తానంటే గూగుల్కి వెళ్తాను, క్యాబ్రిటో సాన్స్ డౌన్లోడ్ చేస్తాను. ఇది ఎలా నార్మల్ గా ఉంటుంది అంటే సో మీరు ఏం చేయాలంటే రెగ్యులర్ ఇటాలిక్, ఇది మీడియం ఇటాలిక్, సో నార్మల్ బోల్డ్ ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే బోల్డ్ లో ఉంది కాబట్టి క్యాబ్రిటో సాన్స్ నార్మల్ అనమాట. క్యాబ్రిటో సాన్స్ నాన్ బోల్డ్, ఇది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయింది చూసారు ఇక్కడ. సో డౌన్లోడ్ అయిన దాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్. సో ఇక్కడ ఫాంట్స్ ఉన్నాయి కదా, ఈ ఫాంట్ తీసుకొని ఫాంట్ రీనేమ్ వస్తుంది ఇక్కడ. ఈ ఫాంట్ తీసుకుని ఫాంట్ కూడా పెట్టుకోండి. సో ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ అప్లై చేయాలి, సిఎస్ఎస్ లో అప్లై చేయాలి. ఫస్ట్ పాయింట్, సిఎస్ఎస్ లో ఎక్కడ అప్లై చేయాలి, ఇక్కడ అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ బాడీ సిఎస్ఎస్ అని ఉంటుంది చూసారా, ఆ బాడీ సిఎస్ఎస్ లో కూడా అప్లై చేయాలి. చూసారా ఇక్కడ. సో ఫాంట్ ఫ్యామిలీ యూఆర్ఎల్స్ తీసేయండి. ఇక్కడ పెట్టండి. సో మనకున్న యూఆర్ఎల్ ఏంటి, ఓటీఎఫ్ టీటీఎఫ్ ఏముంది ఇక్కడ, ఓటీఎఫ్ టీటీఎఫ్. ఫాంట్స్ లో మనకు వచ్చింది ఓటీఎఫ్. సో ఇక్కడ ఓటీఎఫ్ పెట్టండి. సో ఇక్కడ ఓపెన్ టైప్ అని పెట్టండి. అప్లై అయింది చూసారా. లైన్ 1 అప్లై చేసి అప్లై లేదా. ఇప్పుడు లైన్ 2 అప్లై చూసారు. ఇప్పుడు అప్లై అయిందా చూడండి, ఇక్కడ రీడ్ ద క్లూస్ అప్లై అయింది కదా ఫాంట్. అంటే ఫస్ట్ టైం వేరే ఫాంట్ వేరే ఫాంట్ తీసుకోవాలి. ఫస్ట్ టైం ఏ ఫాంట్ చూడండి ఇక్కడ, విటిసి సండే కామిక్స్ అని ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే విటిసి డౌన్లోడ్ చేసుకోండి. విటిసి సండే కామిక్స్ అని ఉంటుంది. కామిక్స్ చూసారు ఇక్కడ, విటిసి సండే కామిక్స్ డౌన్లోడ్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ చేసి మళ్ళీ సిఎస్ఎస్ లో చేంజ్ చేయండి, హెచ్టిఎంఎల్ లో చేంజ్ చేయండి. విటిసి సండే లెటర్స్తే బోర్డ్ లో ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే, సో విటిసి డౌన్లోడ్ అయింది. సో విటిసి డౌన్లోడ్ అయిన తర్వాత సేమ్ అలాగే ఎక్స్ట్రాక్ట్ చేయండి, ఆ ఫాంట్ అప్లై చేయండి. సో ఇందులో విటిసి బోల్డ్ ఎందుకంటే బోల్డ్ లో ఉంది కాబట్టి బోల్డ్, ఎఫ్ఎక్స్ఎల్ ఫాంట్స్ ఫోల్డర్ పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇందులోనేమో మనకి ఇప్పుడు అప్లై చేయాల్సిన ఫస్ట్ దానికి కాబట్టి మీరు ఆ ఫాంట్ నేమ్ ఇవ్వండి.
సో నా బాడీలో ఇవ్వండి. బాడీలో మనకి టీటీఎఫ్ వచ్చింది కాబట్టి టీటీఎఫ్ ఒకటి ఇవ్వండి. ఓకేనా? అలాగే సిఎస్ఎస్ లో చేయండి. నా ఇప్పుడు అప్లై చేయండి ఒకసారి. అప్లై అయిందా లేదా? ఇప్పుడు ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో పెడితే ఏమవుతుందో చూసుకోండి ఒకసారి. పేజ్ 00 పెట్టి చూడండి. దానికి స్ట్రిక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. చూడండి ఒకసారి. మ్యాచ్ అయిందా? ఇంకా ఏదైనా చేంజెస్ ఉంటే టాప్ తగ్గించుకోండి. చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసి మీకు అర్థం అవుతుంది ఏది వేరే అని. సెలెక్ట్ చేసింది టెక్స్ట్ అనమాట. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో మీరు ఏం చేయాలంటే కొంచెం టాప్ ఎక్కువ ఉండటం దాన్ని తగ్గించుకోండి. లైన్ 1 లో టాప్ ఎక్కువ ఉంది కాబట్టి పెంచండి. ఇక్కడ ఏమవుతుంది అప్లై చూడండి. అప్లై అయిందా? చూసారా? 2 మ్యాచ్ అయింది, వాటర్ మ్యాచ్ అయింది, డియర్ మ్యాచ్ అయింది. లాస్ట్ మ్యాచ్ అవ్వాలా? నో ప్రాబ్లం. ఎలా ఉన్నా చాలు. ఓకేనా అందరికి? సో చేస్తారా? ఒక పీడిఎఫ్ ఇస్తాము శాంపిల్ కి. డీసీ ఇద్దాము లింక్. డీసీ లింక్ ఇస్తాను. ఆయన ఇన్స్టాల్ చేస్తాడు. రకుమార్ ఆయన ఇన్స్టాల్ చేస్తాడు. ఆయన ఉన్నాడా? కాల్లో ఉన్నారా? ఓకే, నేను ఆయనతో మాట్లాడి మీకు డీసీ ఇస్తాను. మీరు డీసీ ఇన్స్టాల్ చేయండి. ఓకేనా? ప్రాసెస్ లో ఇంకా డౌట్ ఉంది ఎవరికైనా? ఓకే. నేను పీడిఎఫ్ సెండ్ చేస్తాను. ఆ స్ట్రక్చర్ మొత్తం సెండ్ చేస్తాను మీకు. అవునవును. ఇది పెట్టండి. మీకు మీరు ఏమొద్దు. మీరు పైది కాపీ చేసుకుని కింద పేస్ట్ చేసుకోండి అంతే. లైన్ 4 చేయాలనుకోండి. లైన్ 4 చేయాలనుకుంటున్నారు మీరు. లైన్ 4 లో ఇది ఉంది. లైన్ 5 చేయాలనుకుంటున్నారు. సో ఇది మొత్తం కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోండి. సో లైన్ 3, లైన్ 2, లైన్ 3, లైన్ 4 కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుని ఫాంట్ అప్లై చేయండి. ఫాంట్ అప్లై చేసినాక చేంజెస్ చేసుకోండి అంతే. మీరేం రాయొద్దు. కాపీ పేస్ట్ చేసుకోండి అంతే. ఓకేనా? నేను పీడిఎఫ్ మీకు అది యాక్రోబాట్ డీసీ పంపిస్తా. ఓకేనా? ఓకే.